గృహస్థ ధర్మంలో ప్రధానమైన ధర్మం అతిథి సేవ. ఇది గుర్తుపెట్టుకోండి, గృహస్థ ధర్మంలో ఇది ప్రధానం. అందుకే 5 యజ్ఞాలు చేయని వాడు గృహస్థ పదానికి అర్హుడు కాడు. ఇంట్లో కులదేవతల్ని, ఇష్టదేవతల్ని, వంశదేవతల్ని ఆరాధించాలి. నిత్యదేవతార్చన జరగాలి. ఇది మొదట చేయవలసింది. రెండవది పితృదేవతలను ఆరాధించడం. పూర్వకాలంలో తల్లిదండ్రులు బతుకున్నప్పటికీ కూడా నిత్య పితృతర్పణం ఉండేది. అంటే తండ్రికి పై వరకు కూడా పితృతర్పణం చేయాలి. తాతల్ని వాటిని స్మరించేవారు. తల్లిదండ్రులు క్షేమంగా చూసుకునేవాళ్ళు. తర్వాత వారు మరణించిన తర్వాత వారికి కూడా సుఖం కలగాలి అని చేస్తారు. ఇది పితృపూజ జరగాలి, ఇంట్లో పితృయజ్ఞం జరగాలి. అలాగే ఆ ఇంట్లో 3వ యజ్ఞం ఏంటంటే ఋషి యజ్ఞం జరగాలి. అంటే మహర్షులు రచించిన గ్రంథాలు ఆ ఇంట్లో అధ్యయనం చేసుకోవాలి, అందులో చెప్పినవి ఆచరించే ప్రయత్నం చేయాలి. ఇది 3వ యజ్ఞం. 4వ యజ్ఞం ఏంటంటే మనుష్య యజ్ఞం. ఆ ఇంటికి అతిథులు అభ్యాగతులు వచ్చి భోజనాలు చేస్తూ వాళ్ళకి కావలసినటువంటి తృప్తిపరచడం జరగాలి. అంతేగాని మేము కేవలం పూజలు అవి చేస్తామంటే అతిథులు